దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ ఆరాధనను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. వచ్చిన మనమందరము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన పాటల పుస్తకంలోంచి 86వ నెంబర్ పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. కష్టాలలో కన్నీళ్ళలో, కష్టాలలో కన్నీళ్ళలో సంతోషములు సహవాసములు, సంతోషములు సహవాసములు. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. పాపికి ఇలలో శరణము నీవే, నీ నామ శరణే ఆత్మకు జీవం. పాపికి ఇలలో శరణము నీవే, నీ నామ శరణే ఆత్మకు దీపం. పాడెదను స్తుతించెదను, పాడెదను స్తుతించెదను, అన్ని వేళల కీర్తింతును, అన్ని వేళల కీర్తింతును. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. యేసన్న నామం రక్షణ దుర్గం, పూజింపదగిన పరిశుద్ధ నామం. యేసన్న నామం రక్షణ దుర్గం, పూజింపదగిన పరిశుద్ధ నామం. పాడెదను కీర్తించెదను, పాడెదను కీర్తించెదను. ప్రతి స్థలమందు నీ నామము, ప్రతి స్థలమందు నీ నామము. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. కష్టాలలో కన్నీళ్ళలో, కష్టాలలో కన్నీళ్ళలో సంతోషములు సహవాసములు, సంతోషములు సహవాసములు. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. నీ నామగానం ఎంతో మధురం, స్తుతించకుండా నేనుండలేను. హల్లెలూయా. 62వ పాట 88వ నెంబర్ పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. ఇమ్మానుయేలు దేవుడా, ఇశ్రాయేలీ పూజ్యుడా. ఇమ్మానుయేలు దేవుడా, ఇశ్రాయేలీ పూజ్యుడా. నీవు మాకు తోడుండగా భయము లేదు నా ప్రియుడా. నీవు మాకు తోడుండగా భయము లేదు
మన పాట పుస్తకం నుంచి 13వ నెంబర్ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. వచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఉజ్జీవంగా సంతోషంగా స్తుతించుకుందాం. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, ఎన్నడు నన్ను మరువలేదయా యేసు విడువలేదయా. ఎన్నడు నన్ను మరువలేదయా యేసు విడువలేదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. అందరూ నన్ను విడచిపోయినా, ఆకులెల్లరూ నన్ను మరచిపోయినా, అందరూ నన్ను విడచిపోయినా, ఆకులెల్లరూ నన్ను మరచిపోయినా, అంధకారమే నన్ను ఆవరించిన, అంధకారమే నన్ను ఆవరించిన, ఒంటరిగానే నే మిగిలిపోయినా, ఒంటరిగానే నే మిగిలిపోయినా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. పలుమార్లు నిన్ను మరచిపోయినా, పాపాత్ముడనై నిన్ను విడచిపోయినా, పలుమార్లు నిన్ను మరచిపోయినా, పాపాత్ముడనై నిన్ను విడచిపోయినా. నీ వాక్యమునే నే త్రోసివేసినా, నీ వాక్యమునే నే త్రోసివేసినా. నీ సన్నిధికి బహు దూరమైనా, నీ సన్నిధికి బహు దూరమైనా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. తల్లి గర్భమందే నన్నెరిగితివి, నిన్ను మరచినా నన్ను ప్రేమించితివి. తల్లి గర్భమందే నన్నెరిగితివి, నిన్ను మరచినా నన్ను ప్రేమించితివి. త్రోవ విడిచిన నన్ను వెదకితివి, త్రోవ విడిచిన నన్ను వెదకితివి. నీ కరుణతో నన్ను రక్షించితివి, నీ కరుణతో నన్ను రక్షించితివి. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడిపోదయా. నీ కృప నన్ను విడచిపోదయా, ఎన్నడు నీ దయ వీడచిపోదయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాటల పుస్తకములో 138వ పాట పాడి ప్రభు నామాన్ని కనపరచుదాం. యేసే నా మంచి స్నేహితుడు ఇహమందును పరమందును అనే పాట ద్వారా దేవుని కనపరచుదాం. యేసే నా మంచి స్నేహితుడు, యేసే నా మంచి స్నేహితుడు, ఇహమందును పరమందును, ఇహమందును పరమందును, నన్ను విడువని నా హితుడు, నజరేయుడు గలిలయుడు, నజరేయుడు గలిలయుడు, ఇమ్మానుయేలుగా నాకు తోడు, ఇమ్మానుయేలుగా నాకు తోడు, యేసే నా మంచి స్నేహితుడు, నా యేసే నా మంచి స్నేహితుడు. ఏమి బంధము లేకున్నా ఎన్నడూ నే ఎరుగకున్నా, ఏమి బంధం లేకున్నా ఎన్నడూ నే ఎరుగకున్నా, వెదకి నన్నిలా రక్షించెను, వెదకి నన్నిలా రక్షించెను, ఎనలేని ప్రేమను చూపించెను, ఎనలేని ప్రేమను చూపించెను, నజరేయుడు గలిలయుడు, నజరేయుడు గలిలయుడు, ఇమ్మానుయేలుగా నాకు తోడు, ఇమ్మాను నాకు తోడు, ఏడ్చుచుండా జీవితయుడు గలిలయుడు, ఇమ్మానుయేలుగా నాకు తోడు, ఇమ్మానుయేలుగా నాకు తోడు, యేసే నా యేసే నా మంచి స్నేహితుడు, ఇహమందును పరమందును, ఇహమందును పరమందును, నన్ను విడువని నా కర్తృకలో ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల్లో దేవుడు మహిమ పొందారని విశ్వాసంతో నమ్ముచున్న అందరూ ఇంతవరకు జరిగిన పాటల నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తము సిస్టర్ లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం 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 సరస్వతి దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రారంభించిన ఆయన పాటల వరకు ఆయన మీరే తోడుగా నడిపించండి. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రభా, ఎవరైతే ఇంకా మార్గం మధ్యలో ఉన్నారో ప్రభా, సకాలంలో తోడుకొచ్చి ప్రభుత్వ ఇచ్చి తండ్రి వచ్చిన వారిని మట్టి వందనంలో ప్రభా నాయన, ఇంకా రానటువంటి వాళ్ళు నాయన త్వరగా వచ్చి ప్రభుత్వ ఇచ్చి తండ్రి. ఇదిగో నా ప్రభా, కీర్తన పట్టుమని ఎవరైతే చదువుతున్నారో ప్రభా వీటిని దీవించి ఆశీర్వదించిన ఆయన ఆరాధన వారికి మీరే తోడుగా నీడుగా ఉండి నాయన మీ కాపుదల మీ భద్రతని దయచేస్తారని వేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసిన సహోదరికి సంఘం తరపున నా వందనాలు తెలియజేసుకున్నాను. అందరూ లేచి నిలబడినట్టయితే వాక్య పఠనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 1 నుంచి
12 వచనాలు నేను చదువుతాను, ఏకీభవించాను. చదువుకున్నాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నిలుచుకొని ఉన్నాను. నీ సత్యము నన్ను అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షించి చేయుచున్నాను. అర్చత కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చకము, నా రహంతులతో నా జీవమును చేర్చకము. వారి చేతులు దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. వాక్యాన్ని దేవుడు దీవించుగాక. అలాగే ఈ వాక్యము నిమిత్తము జరగబోయే ఆరాధన నిమిత్తము సహోదరి సిస్టర్ రమ్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన విన్నాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ ప్రేమ గల దేవాన్ని శ్రేష్ఠనామన్నారు తండ్రి. దేవ, ఇప్పటి వరకు పాటల్లో ఉన్న దేవ చెడుల వాక్య పట్టణంలో మీరు ముందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభు జరిగిపోయే ఆరాధనలో వాక్యం అంతట్లో మీరే తోడైండమని మీ కృప చూపమని నీ వాక్యం బోధిస్తూ ఉండగా వెనక చెవి గ్రహించే హృదయం మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసిన చెల్లికి నా వందనాలు. అలాగే స్త్రీలలో ఒక ప్రత్యేక పాట సహోదరి అందరూ కూర్చుందాం. స్త్రీలో కోరి బిడ్డలు వచ్చి ఒక పాట పాడుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరు. మన ప్రభువు రాసుకుంటుంది 237వ పాట. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా.
ప్రైజ్ లా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన సహోదరులందరికీ కూడా సంఘం తరపున నా వందనాలు. అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధించుకుంటాం. మనము స్తుతించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు దేవుని సింహాసనం వైపు చూపి ఒక్కసారి మన హృదయంతో దేవుని ఆరాధించుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. జీవము గల మా యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. కరుణామయుడా కృపామయుడా ఆకాశము భూమి పట్టజాలని మా దేవా మీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు కూడా మీకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము బిగ్గరగా దేవుని ఆరాధించుకుందాం. మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే దేవుని ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప. దేవుని ఆరాధించుకుందాం. ఆరాధనకు యోగ్యుడు దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అబ్రహాము దేవా మీకే వందనాలు స్తోత్రాలు. ఇస్సాకు దేవా మీకే స్తోత్రాలు. యాకోబు దేవా మీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రాజాని భవనములో రేపలు వేచినందును యేసు రాజాని భవనములో రేపలు వేచినందును స్తుతించి ఆనందింతును సింగాలు పరచెదను నిన్ను స్తుతించి
మౌనంగా ఉండదు. ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆరాధించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా కొరకు మరణించి మరలా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ఎవరికి లేని యోగ్యత మాకు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతమైన స్థలంలో నా ప్రభా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుతున్న నా దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మని మందిర ఆవరణలో కుమ్మరించండి యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ సేవకుల ద్వారా నాయనా ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడండి యేసయ్యా, మీకు స్తోత్రాలు బాబు. కరుణామయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీ సంఘానికి నా ప్రభా వచ్చి వెళ్ళే వారిగానే ఉంటున్నామేమో తండ్రి. ఒక్కసారి మమ్మల్ని నా వాక్యం ద్వారా నా ప్రభా నాయన మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా, స్తోత్రము తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఒక్క నిమిషం మన హృదయంలో దేవుని ఆరాధించుకుందాం. ఇరుకులు ఇబ్బందులు యావత్తు ఎదుటి వరకు చెప్తే తీరవనా తెలియదు కానీ దేవుడు నీ ముందు ఉన్నాడు. ఈ సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడా ప్రభువుతో నువ్వు సూటిగా మాట్లాడదాం. మన హృదయంతో దేవుడితో మాట్లాడదాం. ఒక్కసారి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. ఇది ఆరాధన పరిశుద్ధాత్మతో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభా మీరు దర్శించారు నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో నీ సేవకులు వాక్యం చెప్పడానికి నిలబడుచుండగా నా తండ్రి, నీ సేవకులు ముఖ కాంతుల నుంచి మాతో మాట్లాడండి ప్రభా. ఇదిగో ఇంటి వాక్యాన్ని నా ప్రభా మా కొరకు నా ప్రభా సిద్ధపడి దయచేసావు. నా ప్రభా వాక్యాన్ని మేము విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, మా హృదయంలో నా ప్రభా నాయన దాచుకున్నాయన రోజు దాన్ని ఎవరు వేసుకుంటూ వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును దయచేయండి ప్రభా. నీ శిరుసాన్ని సేవకులు మరుగుపరుచుకోండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలు ఏ అవసరతల కొరకు మీ సన్నిధిలో నా ప్రభా నీ పాదాలు ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డ అవసరతలను మీరే తీర్చండి దేవా. నా ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా నా ప్రభు రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని పట్టమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడు మా ప్రభు యేసు నామములో వేడుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఎంతవరకు పాటల్లోనూ వాక్యంలోనూ ఆరాధనలో దేవుని ఎంతగానో మహిమపరిచిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా వందనాలు. అలాగే ఇప్పుడు వాక్యానికి సమయం, ప్రసక్తమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్యలో బిషప్ అపోస్తులు డాక్టర్ కె మానిలయ్య గారు ఉన్నారు. వాక్యం చెప్పడానికి సేవకులు వచ్చిస్తుండగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ సేవకుని ఆహ్వానించుకుందాం. దేవుని శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలము వేళ దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ దైవజనునిగా సంఘపక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని కనపరచడానికి ప్రభు చక్కని కృపనిచ్చారు. చక్కని పాటల ద్వారా మనము దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అలాగనే ఈ మాసములో 14, 15 తారీఖులలో అనగా శుక్రవారం, శనివారం 2 రోజులు కూడా ఇక్కడ మనకి స్థానికముగా సువార్త సభలు ఉన్నాయి. తప్పనిసరిగా మన 4 సంఘాలు కూడా ఎక్కడ సభలు జరిగినా, ఏ కార్యక్రమం మన సంఘాల్లో జరిగినా అన్ని సంఘాలు అలాగనే 4 సంఘాల దైవజనులు, సహాయ కాపరులు అందరూ కూడా తప్పనిసరిగా పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం చదవగలిగిన బిడ్డలు చక్కగా స్పష్టంగా చదవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహాకృపను బట్టి ఈ రాత్రి కాలము వేళ ఇప్పటి వరకు మీ సన్నిధిలో మిమ్మల్ని గణపరిచే కృపనిచ్చారు. మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ దాసునిగా మీ వాక్యమును చేతబట్టుకొని మీ పక్షముగా వాక్యం వింటున్న బిడ్డల ఎదుట నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్న దేవుని నామమున చేసిన కాలం ఇది మన యొక్క అంశం. జాగ్రత్తగా లేఖనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్ర చేస్తున్నప్పుడు తిమోతిని కనుగొన్నాడు. తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్థుడు. అయితే తల్లిని బట్టి భక్తి కలిగిన వారిగా పెరిగాడు. తల్లిని బట్టి మంచి భక్తి గల విశ్వాసిగా తయారయ్యాడు. పౌలు తిమోతిని చూసి
నన్ను వెంబడించు అన్నప్పుడు తిమోతి పౌలుతో, సంఘ కాపరిగా ఉన్నటువంటి తిమోతి యవనస్తుడు గనుక ఎలాగుండాలో, సంఘాన్ని ఎలా బలపరచాలో, సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ జరిగించాలో, అదే విషయంలో తనని తాను ఎలా కాపాడుకోవాలో, ఇతరులకు ఎలా మాదిరిగా ఉండాలో నేర్పడానికి ఈ పత్రిక రాశాడు. అయితే ఈ పత్రికలో ఆయన రాస్తూ, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి అంటే, మాన్యత కలిగి ఉండాలి అని అంటే, మనము నెమ్మదిగాను సుఖముగాను ఉండాలి అని అంటే, రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును మనము ప్రార్థించాలి అని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని యొక్క లేఖనంలో మనం సంపూర్ణ భక్తివంతులుగా ఉండాలి అన్నా, లేక మాన్యత కలిగి ఉండాలి అన్నా, అలాగనే మనము సంపూర్ణమైన నెమ్మదిని పొందాలి అన్నా ఒకే ఒక్క మార్గం ప్రార్థనా జీవితం. అయితే అసలు ప్రార్థన అనేది భూమి మీద ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరి కాలంలో ప్రారంభమైంది? ప్రార్థన ద్వారా దేవునికి మనకు ఎలా మానవ జీవితాల్లో ఇప్పుడు కొదువైపోయింది ఏమిటి అంటే నెమ్మది కనబడటల్లా. అందుకని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, మీకు నెమ్మది కలగాలి అనంటే ఒక్కసారి పూర్వపు మార్గములను పరిశీలించి చూడండి అని మాట్లాడాడు. లేదు కదా, మీరు ఏవో కొత్త మార్గాల్లో నడుస్తున్నారు, అందుకే మీకు నెమ్మది లేదు, అందుకే మీకు సమాధానం లేదు. పూర్వం మీ పితరులు ఏ మార్గాన నడిచారో అది తెలుసుకోండి, ఆ మార్గాన మీరు నడవండి, మీకు నెమ్మది కలుగుద్ది అని అంటే, వీళ్ళు అంటున్నారట, మేము తెలుసుకో, మాకు అక్కర్లే, మేము ఎలాగే బ్రతుకుతాం అంటున్నారట. అంటే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి, దేవుని లేఖనమును బట్టి మనము పునరా సంపూర్ణ భక్తివంతులుగా కనబడాలి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది ఎవరు అని అంటే, సంపూర్ణ భక్తి కలిగిన వారు ఎత్తబడతారు. అంతేగాని సగం భక్తుండి సగము లోకములో ఉన్నవాడు ఎత్తబడడు, సగం భక్తుండి సగము శరీరచనలో బ్రతికేవాడు ఎత్తబడడు. సంపూర్ణ భక్తి ఎవరిలో కనబడుతుందో ఆ భక్తి కలిగిన వాడు తప్పనిసరిగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు. అయితే సంపూర్ణ భక్తి ఏమిటి? దేవుని ఎదుట అతడు శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు అని ఎలా తెలుస్తుంది? దేవునికి ఇష్టమైన భక్తి ఏదో ఒకసారి. శ్రేష్టమైన భక్తి ఏది అంటే, మనం ఏదో ఎగిరేది పాటలు పాడడం కాదు, లేకపోతే గంతులు వేస్తా చప్పట్లు కొడతా ఆరాధనతో పెద్ద కేకలేయడం కాదు, లేకపోతే కొత్త బడి వరకు గుడికి రావడం కాదు, ఏదో దేవుడి వేషంగా దేవుని ఎదుట రావడం కాదు. దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి అనగా ఏ కళంకము లేనిది, ఏ అపవిత్రత లేనిది ఏది అంటే, అనాథ పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించడం. దేవుని స్తోత్రం. అనగా వారికున్న కష్టాలలో, వారికున్న సమస్యలలో, వారికున్న ఇబ్బందులలో మనం ఏంటి పరిస్థితి అని చెప్పి వారికి కాస్త సహాయం చేయడం దేవుని ఎదుట నిజమైన భక్తి. రెండవది ఇహలోక మాలిన్యం. అనగా లోకములో చాలా మాలిన్యం ఉంది. అది వ్యభిచారమే గాని, త్రాగుడే గాని, జూదమే గాని, రాజకీయమే గాని, సినిమాలే గాని, విగ్రహారాధనే గాని, తిరుగుబాటే అనుకోవడం నిజమైన భక్తి. అంతే తప్ప నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను భక్తివంతుణ్ణి, నేను భక్తివంతురాలని అని చెప్పి పరిశుద్ధత లేకపోతే మన భక్తిని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనతో చెప్పిన మాట ఏం తెలుసా? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులయుండుడి. చూడండి వాక్యాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనం వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై
మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది కాగా పరిశుద్ధుడయున్నాడని మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండు. దేవుని స్తోత్ర. మీరు పూర్వపు దినాలలో ఎలాగున్నారో మీకు తెలుసు. అయితే దానిని విడిచి మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడని ఇప్పుడు ఎరిగి మీరును సమస్త ప్రవర్తన యందు, అంటే మాట యందు గాని, చూపు యందు గాని, ఆలోచన యందు గాని నడవాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో సంపూర్ణమైన భక్తి మనకు రావాలి అని అంటే ప్రార్థన జీవితం చాలా అవసరం. అయితే ప్రార్థన ఎప్పుడు అసలు భూమి మీద ప్రారంభమైంది? ఎవరి కాలములో మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించారో వాక్యం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 4. దేవుని యొక్క లేఖనములను బట్టి ఆదామును దేవుడు చేసిన తరువాత సుమారుగా 180 లేక 170 సంవత్సరాల వరకు భూమి మీద ప్రార్థన లేదు. భూమి మీద ప్రార్థన లేదు. ఆదామును దేవుడు నిర్మించిన తరువాత సుమారుగా భూమి మీద 170 సంవత్సరాల వరకు కూడా ప్రార్థన అనేది లేదు. అయితే ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థనకు తగినటువంటి కార్యాలు ఏమిటి? మనం ప్రార్థన చేయడం వల్ల దేవునికి మనకు ఎలాంటి సత్సంబంధాలు ఉంటాయో జాగ్రత్తగా మన వాక్యము ద్వారా వినాలి. దేవుడు ఆదామును నిర్మించిన తరువాత తనకి తోడుగా భార్యను నిర్మాణం చేశాడు. వారిద్దరిని దేవుడే జతపరిచాడు. వారి దాంపత్య జీవితం చక్కగా ఖచ్చితంగా నీవు మరణిస్తావు అని చెప్పాడు. ఆదాముకి మరణం అంటే ఏంటో తెలియదు అప్పటి వరకు. మరణం అనగా నాకు దూరం అవుతావు అని చెప్పాడు. అది ఆత్మ మరణం, శరీర మరణం కాదు. అనగా ఆదాము ఎప్పుడైతే ఆ ఫలము తిన్నాడో దేవునికి దూరం అయిపోతాడు. దేవుని సహవాసముగా దేవుడు ఆదామును ప్రేమించి తన ఎముకలలో నుండి ఒక ప్రక్కటి ఎముకను తీసి భార్యగా నిర్మాణం చేశాడు. వారిద్దరిని జతపరిచాడు. ఏ పండు అయితే దేవుడు తినడం, ఏ వినడం? అందరూ చెప్పాలి. ఏ వినడం? అందరూ చెప్పాలి. మన స్నేహితులకు దూరమైనా, మన నాయకులకు దూరమైనా, మన దైవజనుడికి దూరమైనా, నీ కుటుంబానికి దూరమైనా నువ్వు ఎందుకు అవుతుందో తెలుసా? నువ్వు చెప్పుడు మాట వింటే దూరం అయిపోతావు. ఎందుకు అనంటే దేవుని లేఖనాన్ని మీరు పరిశీలన చేస్తే ఆదాము అవ్వ చెప్పుడు మాట్లాడినాడు, అవ్వ సర్పం చెప్పుడు మాట్లాడింది. అందుకే చెప్పుడు మాటలు వినేవాళ్ళతో మీరు సావాసం చేయొద్దు. చెప్పుడు మాటలు వినేవాళ్ళతో మీరు సావాసం చేస్తే వాడు ఇచ్చాడు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పాడు, అవ్వా నువ్వు ప్రసవ వేదన పడి పిల్లల్ని కట్టావు అని చెప్పాడు. ఆదాముతో నువ్వు చెమట వచ్చి కష్టపడి ఇదిగో ఆహారం సంపాదించుకుంటావు అని చెప్పాడు. కుటుంబ విషయాలను మాట్లాడి వాళ్ళిద్దరిని బయట పంపిస్తే వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో మొట్టమొదటిగా కయీను అనబడుతున్న బిడ్డ పుట్టాడు. తరువాత హేబేలు అనబడుతున్న బిడ్డ పుట్టాడు. వీళ్ళిద్దరూ పెరిగారు, పెద్దవారయ్యారు. అయితే ఒక రోజున దేవునికి అర్పణ తేవాలని వారిద్దరికి ప్రేరేపణ కలిగింది. వారు ఏ ఏ పనులు కలిగి ఉన్నారో దానిని బట్టి వారు అర్పణ చేస్తే దేవుడు హేబేలు అర్పణని ఇష్టపడ్డాడు, కయీను అర్పణ ఇష్టపడని కారణమున కయీను కోపగించుకొని హేబేలు మీద సాగు లెక్కను బట్టి 40 సంవత్సరాలు వేసుకుందాం. అయ్యో 130 ఒక 40 170 సంవత్సరాలు అంటే 170 సంవత్సరాల వరకు భూమి మీద ప్రార్థన లే ప్రార్థన అన్నమాట లేదు. అయితే షేతుకు కూడా పెళ్ళయింది. ఎక్కడది భార్య అనంటే
ఆదామునకు కుమారులే కాకుండా కుమార్తెలు కూడా పుట్టారు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం. షేతును కనిన తరువాత పెంచాలి గనుక, భూమి మీద జనం పెరగాలి గనుక వారిని వారే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని గంటూ జన విస్తరణను సాగించారు. ఇప్పుడు షేతు పెద్దవాడయ్యాడు, వివాహ కాలం వచ్చింది, తన భార్యగా చేసుకున్నాడు, పెళ్ళయింది. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఎనోషు. అతడు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది అని వ్రాయబడింది. అనగా భూమి మీద ఏ కాలములో దేవుని నామమున ప్రార్థన చేయడం ప్రారంభించారు అంటే ఎనోషా పుట్టిన కాలం. ఎనోషా పుట్టినప్పటికీ సుమారు మనం లెక్కేసుకున్న లెక్కను బట్టి ఒక 170-175 సంవత్సరాలు కాలం అది. ఆ కాలం వరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించేవారు లేరు. ప్రార్థన అనేది వాళ్ళకు తెలియలే. ప్రార్థించిన వారు ఎవరో కనబడలా. అయితే ఎనోషా పుట్టినప్పుడు ప్రార్థన అనేది ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది జీవితాలలో దైవజనుడు అనేక సార్లు మీరు ప్రార్థించండి అని చెబుతారు. కానీ చాలా మంది ప్రార్థన మాకు రాదయ్యా అని చెబుతారు. చాలా మంది ప్రార్థించలేరు. కొన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో 100 సంవత్సరాల బట్టి ఒక్కొక్క విశ్వాసి బ్రతుకుతున్నా ఆ మనిషికి ప్రార్థన రాదు. ఏనాడు ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉండదు. ఏనాడు ఆ మనిషి మోకరిల్లి దేవుని దగ్గర కొద్ది సమయం గడిపేటువంటి పరిస్థితి లేదు. అయితే ఒక మనుషుని జీవితంలో ప్రార్థన చేయాలి అంటే అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ రోజున చాలా మంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు? వారు యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వారే, ప్రార్థనకి వెళుతున్న వారే, కానీ ప్రార్థన రాదు. ప్రార్థన చేయమంటే మాకు రాదయ్యా, నేను ఎప్పుడు చేయలేదు, మీరు చేయండి అని అడుగుతారు. అయితే ప్రార్థన అనేది మనలో ప్రారంభం కావాలి అంటే, ప్రార్థన జీవితం మనలో ప్రారంభించబడాలంటే మనము ఎనోషా అంటి వారమై ఉండాలి. ఎనోషా అనగా అర్థం క్రొత్త మానవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ప్రార్థన జీవితం ప్రారంభమవ్వాలి అనంటే మనలో క్రొత్త మానవుడు జన్మించిన వాడై ఉండాలి. అయితే క్రొత్త మానవుడు ఎప్పుడు జన్మిస్తాడు? మనలో ఉన్న ప్రాచీన పురుషుడు చనిపోతే, పాత పురుషుడు మరణిస్తే అప్పుడు క్రొత్త పురుషుడు జన్మిస్తాడు. అనగా మనలో ఉన్న అంతరంగ ప్రాచీన పురుషుడు మరణించాలి. మరణించినప్పుడు క్రొత్త మానవుడు మనలో జన్మిస్తాడు. దాన్ని యేసు ప్రభువారు క్రొత్త జన్మ అనుభవము అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుద్ది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. దేవుని యొక్క లేఖనములో ఒక మనుష్యుడు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వారి జీవితంలో పాతది అనేది గతించిపోయింది. అనగా ఒక మనిషి జీవితంలో మనుష్యుడు నేను దేవుని యందు ఉన్నాను అని తెలవాలి అంటే ముందు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే వారమై ఉండాలి. ఆయన చిత్తము చొప్పున బ్రతుకుతున్న వారమై ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి మార్గం ఏం ప్రారంభమవుతుంది తెలుసా? ప్రార్థనా జీవితం ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, పుట్టినటువంటి బిడ్డ పుట్టిన తరువాత ఆకలి వేసి పాల కొరకై ఎలాగూ ఏడుస్తాడో, క్రొత్తగా మనం జన్మించిన వారమైతే మనలో ఉన్న అంతరంగ పురుషునికి ఆత్మీయ ఆకలి వేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ఎందుకంటే దేవుని దగ్గర నుండి ఆత్మ సంబంధమైన ఆహారం పొందుకోవడానికి ఎప్పుడు ప్రార్థనలో నేను గడుపుతాను అని అంతరంగ పురుషుడు ప్రార్థన కొరకై తహతహలాడిపోతాడు. ఎందుకో తెలుసా? ఆత్మ
దేవునితో సావాసం చేయడానికి ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటుంది. అయితే శరీరం ఆత్మకు అవకాశం ఇవ్వకుండా ఏవేవో పనులు పెట్టుకుని, ఏవేవో ఆలోచనలు పెట్టుకుని, ఏవేవో కార్యాలు పెట్టుకుని ప్రార్థన చేయనీయకుండా ఆత్మను బలహీనపరుస్తూ ఉంటది. అయితే మన జీవితంలో మన అంతరంగ పురుషుడు క్రొత్త పురుషుడుగా పుడితే, మనలో కొత్త మానవుడు ప్రారంభమైతే ప్రార్థనా జీవితం మనలో ఎంతమంది తనతో ఉంటారు? అసలు ప్రార్థించుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం. అంటే ఎంత ఆకలితో ఉంది ఆత్మ, ఎంతగా దానియేలులో ఉన్న అంతరంగ పురుషుడు ఆకలితో ఉంటే ప్రార్థన చేయకుండా ఉండలేకపోయేవాడు. దానియేలుకు తెలుసు ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడేస్తారని. దానియేలుకు గురించి ఆలోచించడు. ఆత్మ సంబంధి అయిన వాడు శరీర కార్యముల మీద మనసెట్టడు. ఎందుకో తెలుసా? ఆత్మ దాహాన్ని తీర్చడానికి, ఆత్మ ఆకలి తీర్చడానికి, ఆత్మ కోరికలు తీర్చడానికి ఇష్టపడతాడు. కారణం శరీర సంబంధమైన మనస్సు మరణం. చూడండి వాక్యం ఒక్కసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం పెట్టలేడు. శరీరానుసారముగా బ్రతికేవాడు ఎన్నడూ వాక్యమును నెరవేర్చలేడు. శరీరానుసారంగా బ్రతికేవాడు దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉన్నాడు. అంతేకాదు శరీరానుసారమైన మరణం మేము విశ్వాసులమయ్యాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మనస్సు శరీరానుసారమైనది అన్న సంగతి మర్చిపోతున్నారు. శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు, వాక్యానికి లోబడరు. వాక్యమయ్యా ఎలా ఉంది అంటే వాక్యానికి విధేయత చూపరు, వాక్యాన్ని బట్టి దిద్దుకోరు, వాక్యాన్ని బట్టి సరి చేసుకోరు. ఈ పాపం విడిచిపెట్టు అంటే విడిచిపెట్టరు. చాలా మంది జీవితాల్లో శరీరానుసారమైనటువంటి మనసుతో దేవుని మందిరంలోకి వస్తూ పైగా సేవకుడు పొగడాలి, లేకపోతే సేవకుడు ఏదో మనల్ని కనపరచాలని చూస్తారు. ఒకసారి యేసన్న గారు యేసన్న గారితో చక్కని సన్నిహిత సంబంధం ఉంది. అయితే చక్కగా సాగుతున్నాడు. ఒకసారి 2 వారాలు ఆయన మందిరంలో కనపడకపోతే యేసన్న గారు ప్రక్కనే ఉన్న సహాయ కాపరిని అడిగాడట, అయ్యా పలానాయన జీపులో వచ్చేవాడు కుటుంబంతో, ఆయన మధ్యన కనపడతారు 2 వారాలు బట్టి, ఏమైంది, ఎందుకు రావట్లేదు అని అడిగాడట. ఆయన అన్నాడట, ఇంకెందుకు వస్తాడు, నువ్వు ఉన్నాడు చెబితే వస్తాడు ఏంటి అన్నాడట. నేనేం చెప్పానయ్యా అంటే, మరి వాక్యం చెబుతూ ఇదిగో పాపములో ఉన్నవాడు, పరాస్త్రీతో ఉన్నవాడు దేవునితో బ్రతుకులేడు, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పావుగా. ఒక ప్రక్కన శరీరేచ్ఛలతో బ్రతుకుతూ, శరీర కార్యాలతో బ్రతుకుతూ దేవుణ్ణి గలియాడుతున్నాం, దేవునితో సావాసం ఉంది అని భ్రమలో బ్రతుకుతున్నా. అది శరీరానుసారమైన మనస్సు, అది మరణం. ఏ నాటికి నువ్వు దేవుని సంతోషపడలేవు. దేవుడు నిన్ను ప్రార్థన ఆసక్తి పెరుగుతుంది. చాలా మంది జీవితాల్లో ఈ రోజున ప్రార్థన ఆసక్తి సన్నగిల్లిపోతుంది. డ్యూటీ 8 గంటలు చేయమన్నా చేస్తారు, ఎందుకంటే డబ్బులు వస్తాయి కనుక కదా. 8 గంటల శక్తి అనుగ్రహించబడుతుంది. ప్రార్థనలో శక్తి ఉండడం కాదు, ప్రార్థన చేయుట ద్వారా ప్రార్థన నిన్ను శక్తివంతుడుగా మారుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనాన్ని బట్టి భూమి మీద శేతులకు కూడా కుమారుడు పుట్టాడు. శేతులకు కూడా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు ఇదిగో అతనికి ఎనోషు అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అయితే ప్రార్థన అనేది దేవునితో మనకు ఎలాంటి సత్సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. మనం ప్రార్థించేటప్పుడు నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి, ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి
వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఎలాంటి సావాసం ఏర్పడుతుంది అంటే, ఒక తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం ప్రార్థనలో ఏర్పడుతుంది. మనం ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మీరు అడగండి. మీరు రహస్యమందు ప్రార్థిస్తున్నప్పుడు పరమందున్న తండ్రి చూస్తున్నాడు, మీకు ప్రార్థనకి సమాధానం ఇస్తాడని ప్రభువారు సెలవిచ్చారు. అనగా ఎప్పుడైతే ఒక మనుషుడు దేవుని ఎదుట అడగడం ప్రారంభిస్తాడు కనుక మనకు దేవునికి తండ్రి కుమారుల సంబంధం అనేది ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభువు ఒక చక్కనటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, అబ్బాయి మీకు పిల్లలున్నారనుకో, నీ కొడుకు వచ్చి నాయనా నాకు చేప కావాలి, చేప ఇవ్వు అనంటే, మీలో ఎవడైనా చేపకు బదులు నీ కొడుక్కి పామునిస్తాడా? వాడు ఎంత చెడ్డోడైనా పామునివ్వడు కదా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి వాటిని ఎరిగినప్పుడు పరమనున్న దేవుడు మంచోడు కదా, అంతకన్నా శ్రేష్టమైనవి మీకు ఇస్తాడు అంటాడు. చూడండి వాక్యాన్ని, లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా లేకపోతున్నారు. మీరు అడగండి అని చెప్పి ప్రభువారు మనలను ప్రార్థించాలి అని కోరారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనకు పరమందున్నటువంటి దేవునికి ఏ రిలేషన్షిప్ ఏర్పడుతుంది అంటే, తండ్రి కొడుకుల బంధం ఏర్పడుతుంది. తండ్రి కొడుకుల బంధం. ఎందుకని? మన వాక్యము చేత కొనబడి, వాక్యము చేత కనబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులమయ్యాం. నూతన జన్మ అనుభవం వచ్చింది. అంతరంగ పురుషుడు నూతన పరచబడ్డాడు. అందుకనే క్రొత్త మానవుడిగా జన్మించిన మన ఆత్మ తన తండ్రి అయిన దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. మనం ప్రార్థించడం వలన మనకు దేవునితో తండ్రి కుమారుల సావాసం ఏర్పడుతుంది. తండ్రి కుమారుల సావాసం ఏర్పడుతుంది. నీకేది జన్మించాలి? క్రొత్త మానవుడు జన్మించాలి అంటే పాత పాప పురుషుడు చచ్చిపోవాలి. పాత పాప పురుషుడు చావాలి అంటే అతడు క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉండడం అంటే అర్థం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనంలో ఈ రోజున అనేక మంది వాడుకగా ప్రార్థన చేసేవాడు చూస్తామా? కొంతమంది వాడుకగా ప్రార్థన చేస్తారంటే అది అలవాటు అయిపోయింది ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేయమన్నా క్యాసెట్ లో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ అయితే ఎన్నిసార్లు వచ్చినా అలాగే వచ్చినట్లుగా ఆ ప్రార్థన అలాగే ఉంటది. ఆ ప్రార్థన కాదు. చాలా మంది జీవితాల్లో ఏదో ప్రార్థన చేయడానికి పురుషుడిని తొందర పెట్టినప్పుడు పనులన్నీ పక్కన పడేసి ఫోన్ కాసేపు కట్టేసి దేవుని ఎదుట మోకాలు ఉంచి నీ హృదయంలో ఆ యొక్క హృదయం సంతోషపడే వరకు కూడా ప్రార్థన చేయడం నిజమైన ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. ఒకసారి అమెరికా దేశంలో అప్పటికి బిల్లి గ్రహం దైవజనులు ఒక 4 లక్షలు మీటింగ్స్ కొరకు, కరపత్రుల కొరకు, వాటి కొరకు ఖర్చు పెట్టేశారు. ఇంకొక 4 లక్షలు పెట్టి మందిరం కట్టేశాడు. ఒక్క విశ్వాసి లేదు, ఒక్కరు బాప్తీసం పొందల, కానీ మందిరం కట్టేశాడు. ఇప్పుడు సేవ అంటే మరి ఏం చేస్తాడు? ఇప్పుడు కుటుంబ పోషణలాగా భార్య, అయ్యా ఇదిగో నువ్వు పిల్లల్ని కన్నావు, ఉద్యోగం మానేశావు, సేవను మొదలెట్టావు, ఒక్క ఆత్మ లేదు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని గోల పెడతా ఉంటే బిల్లి గ్రహం గారికి దేవుని పైన కోపం వచ్చింది. ఒకసారి నేను ఎంత సేవ చేస్తే నన్ను పోషించట్లేదు, అన్యాయస్తుడిగా నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ఆయన సేవ కోసం అని ఉద్రేకం వచ్చేసింది. వెళ్ళి ఒక పేపర్ తీసుకుని
8 లక్షల రూపాయలు దేని ఖర్చు పెట్టాడు అన్ని రాసి కింద టోటల్ వేసి కింద రిజైన్ అని సంతకం పెట్టి చర్చిలో తీసుకెళ్లి దేవుని ముందు పెట్టి, నేను ఇక సేవ చేయను నేను, ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడివి, నీ కొరకు ఎంత ఖర్చు పెట్టాను, నాకేం ఇవ్వలేదని చెప్పొద్దామని చెప్పి గుడిలోకి వెళ్ళాడు. గుడిలోకి వెళ్ళి పేపర్ అలా పెట్టి ఇక వెళ్ళిపోదాం అనుకుంటుంటే చిన్న ఆలోచన వచ్చింది. నేను చెప్పుకోకుండా వెళ్ళిపోతే దేవుడు పేపర్ చూస్తాడో లేదని చెప్పి 2 నిమిషాలు మోకాలు వచ్చి, ఇదిగో ప్రభువా, నీ సేవ కొరకు వచ్చా, నేను ఇంత ఖర్చు పెట్టా, నువ్వు అన్యాయస్తుడివి, నాకు రూపాయి ఇవ్వరా, కానీ ఎప్పుడు జీవితంలో సేవకు రాను అని చెప్పేద్దామని 2 నిమిషాలు మోకాలు వద్దామని మోకాలు వచ్చాడు. అద్భుతం ఏమిటంటే 2 నిమిషాలు ప్రార్థన చేయాలని మోకాలు వచ్చిన ఆయన ఆత్మపూర్ణుడై 2 గంటలు పైబడి కన్నీరు కారుస్తూ ఏడ్చాడు. 2 గంటలు పైబడి ప్రార్థనలో అలాగే ఉండిపోయాడు. హృదయం అంతా తేలికైపోయింది. తాను ఏమనుకున్నాడు అన్ని కుమరించాడు దేవుని దగ్గర. లేచి వస్తూ వస్తూ తాను పెట్టిన పేపర్ను చూస్తే రిజైన్ అన్న దగ్గర రెడ్ ఇంకుతో కొట్టేసి కింద గ్రీన్ ఇంకుతో రీజాయిన్ అని రాశాడు. ఎవరు రాశారు? తిరిగిరా అని పిలుస్తున్నారే, నేను రాను అంటే తిరిగి రమ్మని ఎవరు పిలుస్తున్నారని చెప్పి అటు ఇటు చూశాడు, ఎవరు కనపడలా. మళ్ళీ మోకాడు వచ్చాడు. ఒకళ్ళ దేవా నువ్వు కానీ పిలిచావా అని అడగడం మోకాడు వస్తే అప్పుడు దేవుడు మాట్లాడట, పిల్లిగ్రా నేను నీకు సేవకు పిలిచానా? నేను పిలవలేదే, నీకు నువ్వుగా వచ్చావు, నీకు నువ్వుగా ఖర్చు పెట్టుకున్నా. అంటే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కొద్ది సమయమే ప్రార్థించాలని మోకాలు ఉంచుతాం, కానీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు తన ఆకలి కొలది హృదయాన్ని కుమ్మరించి ఎంత సమయం దేవునితో గడుపుతామో మనకు తెలియదు. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి దైవజనుడు 19వ సంవత్సరం రక్షించబడ్డాడు. అప్పుడు ఆయన తల్లి సంతకు వెళ్ళి కూరగాయలు కొనుక్కురాలని చిన్న సంచి పట్టుకుని వెళ్ళాడు. అది ఏజెన్సీ ప్రాంతం. ఒక అడవిలో సంత, ఆ వస్తువులని చెప్తా, సంతలో జరుగుతున్న మోసాన్ని చూశాడు. కొత్తగా రక్షించబడ్డాడుగా, తట్టుకోలేక ఇంత అబద్ధాలు ఆడుతున్నా, ఇన్ని మోసాలు చేస్తున్నా, ఇంత భయంకరంగా ఉన్నారు జనాలని ఆ సంచి అక్కడ పడేసి ఆ అడవిలో కొంచెం ముందుకెళ్ళి ఒక చెట్టుకు త్వరలుంటే త్వరలో మోకాళ్ళు వచ్చాడు. హృదయం వేదంతో నిండిపోయింది. వీళ్ళ అబద్ధాలు చూసి, వీళ్ళ మోసాలు చూసి, వీళ్ళ దొంగ పాత్రలు చూసి హృదయం వేదంతో నిండిపోయి, ప్రభువా ప్రజలందరూ ఇలా ఉన్నారు ఆయన అని ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్ అని తిరిగి లేస్తే 72 గంటలు పట్టిందంట. అప్పుడు త్వరలోకి వెళ్ళాను. అంటే ఎంత కన్నీరుగా చెప్పాడు. ఆత్మ ఎంత పరితపించి ఉంటుంది ప్రార్థనకి, ప్రార్థనలో ఆత్మ ఎంత విరిగి నలిగిపోయి ఉంటుంది ఆలోచించండి. మన జీవితంలో ప్రార్థన చేయాలని అంతరంగ పురుషుడు తొందరపడుతున్నాడా? ప్రార్థన చేయాలి అని ఆత్మ నిన్ను ఏడి ఇదిగో బలపరుస్తూ ఉందా? లోపల నీ ఆత్మ ఏడి ప్రార్థన కొరకే తహతలాడుతుందా? ఎప్పుడైతే ఆత్మ తహతలాడుతుందో వెంటనే మోకాళ్ళు ఉంచుతున్నావా? ప్రార్థన కొరకై లోపల అంతరంగ పురుషుడు ఆశ కలిగి ఉన్నాడా? లేదు అంటే నువ్వు శరీర సంబంధివి, నీలో శరీర మనసుందని గుర్తించు. శరీర మనసు కలిగిన వారు ప్రార్థనకి ఇష్టపడరు. ఎంచే ప్రార్థన చేస్తారంటే అంత ప్రార్థన అవసరం అని ఇసుకుంటారు. ఎందుకంటే ప్రార్థన జీవితం వాళ్ళకు ఉండదు. ప్రార్థన 2 మాటలు ఎక్కువ చెప్తే కొంతమందికి నచ్చదు. ఎందుకు తెలుసా? వీళ్ళు శరీరానుసారమైన వ్యవహారం వెళ్ళాలి. ప్రార్థన మర్చిపోతున్నారు. ఈ రోజున అనేక మంది జీవితాలలో ప్రార్థన కొదువైపోయింది. ప్రార్థనకు సమయం లేదు, అన్నిటికీ ఉంది. మీరు అడగండి ఎవరినైనా, ఏం బ్రదర్ రోజుకి ఎంచే ప్రార్థన చేస్తారంటే టైం ఎక్కడుంది బ్రదరు, పొద్దున్నే లెగుస్తున్నాను, లెగిసిన కాడించి రాత్రి పడుకునే వరకు సాకిరే, టైం లేదు. తింటానికి టైం ఉందిగా, ఫోన్ చూడడానికి టైం ఉందిగా, ఏమంటే మన ఉద్యోగానికి టైం ఉందిగా, శరీరానికి కావలసిన టయాలన్నీ ఉన్నాయి. మరి ఆత్మకు టైం ఎందుకు? ప్రతి చిన్న ఉద్యోగం మహారాజు అంటే దావీదు ఏమన్నా ఊరికి కూర్చునేవాడా? మరి అలాంటి దావీదు భక్తుడు ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకున్నాడు. దానియేలు భక్తుడు
ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకున్నాడు. మరి మన పరిస్థితుల్లో మన ప్రార్థనకి ఎప్పుడైనా సమయాన్ని కేటాయించుకుంటున్నామా? అయ్యా నేను తెల్లారి 4 గంటలకి డ్యూటీకి వెళ్ళాలి, అయితే ఇదిగో ఒక అరగంట ముందు లేచి ఆ అరగంట నీతో గడుపుతాను అని. లేదు ఇదిగో రాత్రి నేను పడుకునేకి టైము 11 అవుతుంది, అయినా సరే శరీర బడలికైనా నా ఆత్మ బడలికను తెచ్చి నేను ప్రార్థనలో గడిపితే శరీరం ఉద్యోగపడుతుంది అని ఆత్మ తృప్తి కొరకై కనీసం పండుకునే ముందు ఒక అరగంట దేవుడితో గడపడానికి ఇష్టపడుతున్నామా? ఈ రోజున పిల్లరా, ఆత్మకు చోటు ఇవ్వట్లన్నా, ఆత్మ ఘోషను చంపేస్తున్నా, ప్రార్థన జీవితాన్ని చంపేసుకుంటున్నాం. ప్రార్థనకి టైం ఇవ్వకోకుండా లోపల ఆశ కలిగి ఉన్న ఆత్మ యొక్క తృష్ణాన్ని చంపేస్తున్నాం. టైం లేదు అని పిల్లరా, నీ జీవితంలో ప్రార్థించలేకపోతే దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావని అర్థం. దేవుడితో నీ భార్యాభర్తలు ఉంటున్నా చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. డ్యూటీ అయిన తర్వాత ప్రార్థనలు వాళ్ళ కుటుంబాల్లో కూడా ఏదో ఎప్పుడు సోదు, ఎప్పుడు రమసో, ఎప్పుడో మీ గొడవ, ఎప్పుడు ఏదో వ్యవహారమే తప్ప వాళ్ళైనా చక్కగా ప్రయాణం అయిపోయిన తర్వాత భోజనం చేసి ఒక అరగంట ప్రార్థన చేసుకుని భోజనం చేసుకుందాం, లేదా ఉదయకాలం వేళ లేచి ఒక అరగంట ప్రార్థనలో గడుపుదామని భార్యాభర్తలు కూడా ఏకీభవించట్లే. ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి. మీలో క్రొత్త మానవుడు జన్మిస్తే ఖచ్చితముగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. రెండవది, మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో ఉంటామో స్నేహితునితో మాట్లాడినట్లుగా స్నేహం చేస్తాం. స్నేహితులతో మాట్లాడినట్లుగా స్నేహం చేస్తాం. దేవుని యొక్క లేఖనం మనం చూస్తున్నప్పుడు సొదొమ కుమార రక్షణ కొరకై స్నేహితుని బ్రతిమలాడినట్లుగా 6 పర్యాయాలు బ్రతిమలాడాడు. దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవునికి మనకు చక్కని సావాసం ఏర్పడుతుంది. అది స్నేహం. ఈ రోజున దేవునితో స్నేహం ఉందా? దేవునితో సావాసం ఉందా? జాన్ వెస్లీ అనే దైవజనుడు రక్షింపబడిన తరువాత 4 సంవత్సరాలు సేవ చేశాడు, చచ్చిపోయాడు. 29 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఈ 4 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కదిలించగలిగిన సేవ చేశాడు. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒక అలవాటట, ప్రభువా నువ్వు నాతో వస్తే వెళ్తా, లేకపోతే ప్రభు అనట, రోజు నన్ను పిలిచి బయలుదేరేవాడివి, ఇవాళ నన్ను పిలవలేదుగా, అందుకే నేను రావా. ఎంత స్నేహం. పాటలు పాడతామంతే కదా. స్నేహితుడు, మనకు మంచి స్నేహితుడు ఉంటే నేనేం తింటే ఆడికి అది పెట్టాలని చూస్తాం, నేనేం కోరుకుంటే ఆడికి అది ఉండాలని కోరుకుంటాం, నేను ఎలా ఉంటే నా స్నేహితుడు అలా ఉండాలని కోరుకుంటాం. మరి ప్రభుతో సావాసం చేసినప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు, నువ్వు అలా ఉండాలి అని ఎప్పుడే అనుకున్నావా? మీరిద్దరి మధ్యన సావాసం ఉందా? స్నేహం ఉందా? ఇద్దరు మంచి స్నేహితులు అని ఉంటున్నారా? 92లో నేను ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, నా సాక్ష్యాన్ని చెబుతూ మాట్లాడుతూ ఉన్నా. నా కొరకు ఇతర దైవజనులు ప్రార్థన చేస్తారు కింద. నేను స్టేజ్ పైన నిలబడి ఉన్నాను. నేను దిగొచ్చే వరకు ప్రార్థన చేస్తున్నాను. ఇసాక్ గారు, ఏలియా గారని నాకు స్నేహితులు, మంచి స్నేహితులు. 92లో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాడు నన్ను కూర్చో ఒక దర్శనాన్ని చూసి భయపడ్డా. ఏమిటి అంటే, ప్రభువు వాళ్ళతో మాట్లాడట, ఇమ్మానుయేలు నా స్నేహితుడు, నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను, తన ద్వారా కడవరి దినములో ఉజ్జీవాన్ని పుట్టిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు దేవుడు వాడుతో, వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయి నాతో చెప్పారయ్యా, నువ్వు దేవునికి స్నేహితుడు కనుక నీ విషయంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడని. నిజమే, ఎన్నో విషయాల్లో ప్రభు నాతో చక్కగా మాట్లాడిన అనుభవాలు నాకు ఉన్నాయి. నా విషయాలు ప్రభుతో నేను పంచుకున్న అనుభవాలు ఉన్నాయి. అందుకే నేను రాసుకున్న పాట, యేసే నా మంచి స్నేహితుడు, నా యేసే నా మంచి స్నేహితుడు, పరమందులో ఇహమందులో, పరమందులో ఇహమందులో నన్ను విడువని. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా నన్ను విడవనటువంటి నా మంచి స్నేహితుడు. ప్రార్థనా జీవితం దేవునికి మనకు మంచి సావాసాన్ని
తెచ్చిపెట్టు. ఆడిని పడి అతను భారం. ఆడు మాత్రం ఎంత కుట్ర చేస్తాడు ప్రార్థన, ఆడు మాత్రం ఎంతకాలం చేస్తాడు ప్రార్థన. నీకు నువ్వే దేవుడు నేర్చుకోవాలి. కానీ ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించాలి అంటే అంతరంగ పురుషుడు నూతనముగా జన్మించాలి. అట్టి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివైన మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహా గొప్ప కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ భూమి మీద